ముందు ముందు నేను వీడియోలు చేస్తానా చెయ్యనా, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంటుందా డిలీట్ అవుతుందా, యూట్యూబ్ మానిటైజేషన్ కావాలి, ఒక డేంజర్ జోన్లో ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఒక విషయం అయితే చెప్పనీకి వచ్చాను. అది ఏంది అంటే, ఒక 1 year నుంచి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి సంవత్సరం అవుతుంది. ఆ సంవత్సర కాలం నుంచి మీకు ఎంటర్టైన్మెంట్ చేసినా, మీకు బాధ పెట్టించినా, మీకు ఎట్లా అనిపించిందో మీకు తెలుసు అన్న. నీ వీడియోలు ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి, అంత కాస్ట్ లేదు, అంత బాగలేవు అనుకున్న వారు మీరు ఎంతవరకు ఉన్నారో కామెంట్ చేయండి. అయితే ఈరోజు ఈ వీడియో తీయడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటి అంటే, నా యూట్యూబ్ ఛానల్ ఏదైతే స్వామి రచ్చ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ప్రజెంట్ ఈ అక్టోబర్లో ఒక డేంజర్ జోన్లో ఉంది. ఎందుకు డేంజర్ జోన్లో ఉంది అంటే, మీ అందరికి తెలుసు, యూట్యూబ్ నుంచి అమౌంట్ సంపాదించాలంటే కొన్ని క్రిటికల్ పొజిషన్స్ ఉంటాయి, మానిటైజేషన్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. మీకు కొంతమందికి తెలుసు, తెలియని వాళ్ళు తెలుసుకోండి. అయితే ఏంటి అంటే, ఇప్పుడైతే డేంజర్ జోన్లో ఉంది. ఎందుకు డేంజర్ జోన్లో ఉంది అంటే, నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీగా 1 year అయింది. మనకు 1 yearలోనే యూట్యూబ్ మానిటైజేషన్ కావాలి, అవన్నీ అప్లై చేసుకోవాలి, అప్పుడు పైసలు వస్తాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ మనకు 1 year అయిపోయింది. 1 yearలో అయిపోయింది కాబట్టి మనము ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంటుందా డిలీట్ అవుతుందా అనే ఒక డైనమల్ అయితే ఉన్నాము. ఏంటి అంటే 1 yearలోనే వాళ్ళు ఇచ్చిన క్రైటీరియా 4000 అనేది వాచ్ టైం అనేది కంప్లీట్ చేయలే. 90 daysలో 10 lakhs వ్యూస్ అంటే 1 million వ్యూస్ కంప్లీట్ చేయలేదు. అందుకు అసలు యూట్యూబ్ ఛానల్ ఉంటుందా డిలీట్ అయిపోతుందా, అసలు యూట్యూబ్ నుంచి ఇంకా ముందు ముందు నేను వీడియోలు చేస్తానా చెయ్యనా అనే ఒక భయం అయితే ఉంది. ఎందుకంటే ఇంతవరకు మీరు సపోర్ట్ చేసిరు, చాలా చాలా థ్యాంక్స్ మీరు సపోర్ట్ చేసినందుకు. అయితే నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఇంకా ఇంకొద్దిగా సపోర్ట్ చేస్తే దేవుని దయ వల్ల నేను అది బయటపడతానేమో అని నాకైతే అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీ సపోర్టింగ్ అయితే ఇంకా ఒక డబల్ డోస్ వేసుకొని సపోర్ట్ చేయండి, గేర్ మార్చండి. మీ సపోర్ట్ వల్ల చెప్పలేం, దేవుని దయ వల్ల మీ సపోర్ట్ వల్ల మానిటైజేషన్ అయ్యింది అంటే ఓకే. రెవెన్యూ అనేది కొద్దిగా మెల్లగా వచ్చినా సరే, కానీ మనకు కావాల్సింది మానిటైజేషన్ కావాలి. ఈ 4000 hours కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత మానిటైజేషన్ అప్లై చేసుకున్న తర్వాత రెవెన్యూ మెల్లగా వచ్చిన సరే, కానీ మన క్రైటీరియా అనేది కంప్లీట్ చేసుకోవాలి. లేదు అంటే మన రోజులు గడిచిన కొద్దీ మనం ఇంకా డేంజర్ జోన్లో పోతాం. అసలు మానిటైజేషన్ అవుతుందా కాదా అనే ఒక టెన్షన్లో ఉన్న ఫస్ట్ ఫీలింగ్ అయితే, ఆ టెన్షన్తో నాకైతే జ్వరమే వచ్చేసింది. మీకు నా వాయిస్ ఇంటుంటే మీకు అర్థమైపోతుంది కదా. అట్లా అసలు యూట్యూబ్ అనేది ఒక పెద్ద డేంజర్ జోన్లో ఉంది నాదైతే. ఫ్రెండ్స్, నాకు ముందు ముందు మీరు ఇంకా వీడియోలు చూడాలి, నా వీడియోలు ఎంటర్టైన్మెంట్ కావాలి, మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీరు ప్రతి ఒక్క వీడియోకు లైక్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియోలు చూడాలి. ఏ వీడియో అయినా లాంగ్ వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూస్తే ఏంటి అంటే ఆ వాచ్ టైం అనేది వస్తుంది. దాని ద్వారా నాకు హెల్ప్ అవుతుందేమని అనుకుంటున్నాను. మీరు నా వీడియోలు ఇంకా మీకు నాకు హెల్ప్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు నా ప్రతి ఒక్క వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటి అంటే, నేను ప్రతిసారి చెప్తా, లైక్ చేస్తే ఏంటి అంటే వీడియో అనేది కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయినప్పుడు ఏంటి అంటే వాళ్ళు కొత్త వాళ్ళు కూడా వచ్చి చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా నాకు ఫాలో అవుతుంటారు. వాళ్ళు కొద్దిగా సపోర్టింగ్ ఉంటుంది కాబట్టి నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, వీడియోని లైక్ చేయండి అని. నేను అందుకే లైక్ చేయమంట. కొంతమంది విని లైక్ చేసిర్రు, కొంతమంది విని సబ్స్క్రైబ్ చేసిర్రు, కొంతమంది అయితే చూసి లైట్ తీసుకున్నారు. నేను ఎగ్జాంపుల్ చెప్తా బ్రో. నాకు నా యూట్యూబ్లో టాప్ 1లో ఉన్నది 31st పైసలు లేకుంటే ఎట్లా అని. అది ఎంత వ్యూస్ పోయిందంటే 10K వ్యూస్ పోయింది, 10,000 వ్యూస్ పోయింది. నా సబ్స్క్రైబర్ చూస్తే 900+ ఉన్నారు. అంటే దాని మీనింగ్ అర్థం చేసుకోండి. 10,000 మందికి కనీసం ఒక 1000 మందికి కూడా నచ్చలేదా? 1000 మంది కూడా సబ్స్క్రైబ్ చేయలేరా? లైకులు కొట్టలేరా? దాని ద్వారా టోనీ గారి ఇంటర్వ్యూ చూసినాం, దాని సేమ్ 10K పోయింది. అది కూడా ఎంటర్టైన్మెంట్ అయ్యారు కదా. దాని ద్వారా కూడా కొంత సబ్స్క్రైబ్ పెంచలేదు.
కానీ బయటికి పోతే అన్న ఇంటర్వ్యూ బాగుందన్న అని చెప్తున్నారు, కానీ ఎవరు కూడా లైక్ కొడతలేడు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. నేను అందుకే ప్రతిసారి చెప్తా, వీడియో ఏదైనా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అన్న. లైక్ చేసి ఇంకా మీకు బాగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేయాలి అంటే షేర్ చేయండి. అది నేను చెప్తాను, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలి. ఏదైనా కానీ మీకు నేను కొత్త వీడియో పెడితే నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి. కానీ ఏదేమైనా అన్న, ఈ అక్టోబర్లో నా యూట్యూబ్ ఛానల్ అనేది మరి ఏమవుతుందో అనేది మీ చేతుల్లో ఉంది. ఇప్పుడైతే డేంజర్ జోన్లో ఉంది. అసలు డిలీట్ అవుతుందా, ముందు ముందు వీడియోలు చేస్తానా చెయ్యనా, ఆ ఇంట్రెస్ట్ ఉంటుందా పోతుందా, ఆ దేవుని దయ వల్లనే, దేవుడు మళ్ళీ మీరే మీ సపోర్టింగ్ వల్లనే నేను ఇప్పటివరకు అయితే ఇన్ని వీడియోలు చేసుకుంటూ వచ్చిన. ముందు ముందు చెయ్యాలా వద్దా అనే ఒక డైనామాలో నేనున్నా. ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తా, మీరు నా వీడియోలు చూస్తున్నప్పుడు వీడియో లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదే చాలు నాకు. ప్రతి ఒక్క లాంగ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, నేను అప్పటికి చెప్తున్నా, నా వీడియో 4 జోనర్లో ఉంటాయి. ఇంటర్వ్యూ, వ్లాగ్స్, బిగ్ బాస్, బజ్జు, షార్ట్ ఫిలిమ్స్, ఇవి 4 జోనర్లు ఉంటాయి. మీకు ఏ జోనర్ అయితే నచ్చో అదే చూసి ఎంజాయ్ చేయండి కదా. ఓకే ఫ్రెండ్స్, ఏం జరుగుతుందో చూద్దాం. ఆ దేవునికి వదిలేద్దాం. మీ ద్వారా నేను ముందు ముందు ఇంకా చేయాలా వద్దా మీ సపోర్టింగ్ ద్వారానే ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పటివరకన్నా కరెక్ట్ నిలబడి నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఎలాంటి వీడియోలు పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, నా వీడియోలు అయితే ఎన్ని మానిటేషన్లు అయినా కాకుండా వీడియోలు అయితే కంటిన్యూగా చేస్తా. మీరు టెన్షన్ అయి పడవద్దు. ఈ అక్టోబర్ కాకుంటే నవంబర్ కాకుంటే డిసెంబర్ మీ సపోర్ట్ చేయండి. నేను వీడియోలు చేసుకుంటా పోతూ ఉంటా. 100% మనం కొడదాం, మానిటేషన్ చేపిద్దాం. రెవెన్యూ డబ్బులు లేట్ అయినా సరే కానీ మానిటేషన్ అయితే చేద్దాం. ఓకే, డిసెంబర్ దాటనియొద్దు ఫ్రెండ్స్. డిసెంబర్ దాటితే నాకు ఒక పెద్ద గండం ఉంది. అదేంటి అంటే 31st పైసలు లేవు అనేదానికి నాకు ఒక 1100 వాచ్ టైం వచ్చింది. 1100 వాచ్ టైం అంటే మామూలు ముచ్చట కాదు. ఇప్పుడు నాకు 350 ఏమో వస్తే బయటపడతా. 1100 పోయింది అనుకో, అంతా పోతుంది ఇక. అందుకు నవంబర్ డిసెంబర్ లోపే కొట్టేసేయాలి. సరే, నేను ఈ అక్టోబర్లో కొడదాం అనుకున్నా, కాని పని నవంబర్లో అయితే చేయాలి. ఓకే, చూద్దాం. ఇదంతా మీ సపోర్టింగ్ ఎట్లా చేస్తారో. ఓకేనా, చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వీడియోని లైక్ చేయండి. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ యూట్యూబ్ అండ్ అఫీషియల్ ఛానల్. ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నచ్చితే వీడియోని షేర్ చేయండి. ఓకేనా, బాయ్.